నమస్కారం పిల్లలు. నేను బిందు మరియు కొత్త సెషన్కు తిరిగి స్వాగతం. ఘన పదార్థాల ఉపరితలం వద్ద ధ్వని ప్రతిబింబిస్తుందా? నేటి పాఠంలో దీని గురించి మరింత తెలుసుకుందాం. కానీ ప్రారంభించడానికి ముందు పునశ్చరణకు వెళ్దాం. పునశ్చరణ. ధ్వని వేగం ప్రధానంగా ప్రసార మాధ్యమం యొక్క స్వభావం మరియు ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది. తరంగం మాధ్యమం ద్వారా ప్రయాణించే వేగాన్ని తరంగ వేగం అంటారు. శబ్దం బిగ్గరగా చెవిలో ఉత్పన్నమయ్యే అనుభూతి యొక్క స్థాయిగా నిర్వచించబడింది. ధ్వని నాణ్యత అనేది విభిన్న సంగీత వాయిద్యాల ద్వారా విడుదలయ్యే సంగీత స్వరాల మధ్య తేడాను గుర్తించేందుకు వీలు కల్పించే లక్షణం. అభ్యాస ఫలితాలు. ఈ పాఠం ముగింపులో విద్యార్థులు దీని గురించి అర్థం చేసుకోగలరు. ప్రతిబింబం యొక్క నియమాలు. ప్రతిధ్వని. ప్రతిధ్వని యొక్క అప్లికేషన్. ఎకో కోసం కండిషన్. కీలక పదాలు. ధ్వని ప్రతిబింబం, ప్రతిధ్వని, ప్రతిధ్వని యొక్క నిబంధన, కాంతి తరంగాల వలె ధ్వని తరంగాలు కూడా ప్రతిబింబం యొక్క కొన్ని ప్రాథమిక నియమాలను పాటిస్తాయి. కింది రెండు ప్రతిబింబ నియమాలు ధ్వని తరంగాలకు కూడా వర్తిస్తాయి. మొదటిది పతన తరంగం. ప్రతిబింబించే ఉపరితలం నుండి సాధారణమైనది మరియు సంభవనీయ బిందువు వద్ద ప్రతిబింబించే తరంగం ఒకే సమతలంలో ఉంటాయి. సంభవం యొక్క కోణం యాంగిల్ ఐ ప్రతిబింబం యొక్క కోణానికి సమానం, యాంగిల్ ఆర్. రెండవది ప్రతిబింబించే ఉపరితలం వైపు ప్రయాణించే ధ్వని తరంగాలను సంఘటన తరంగాలు అంటారు. ప్రతిబింబించే ఉపరితలం నుండి తిరిగి బౌన్స్ అయ్యే ధ్వని తరంగాలను ప్రతిబింబించే తరంగాలు అంటారు. అన్ని ఆచరణాత్మక ప్రయోజనాల కోసం ప్రతిబింబించే ఉపరితలంపై సంభవనీయ స్థానం మరియు ప్రతిబింబ బిందువు ఒకే బిందువుగా ఉంటాయి. పతన బిందువు వద్ద గీసిన లంబరేఖను సాధారణం అంటారు. సంఘటన ధ్వని తరంగం సాధారణంతో చేసే కోణాన్ని పతన కోణం అంటారు. పరావర్తనం చెందిన తరంగం సాధారణంతో చేసే కోణాన్ని ప్రతిబింబ కోణం ఆర్ అంటారు. ప్రతిధ్వనులు. గోడలు, పైకప్పులు, పర్వతాల ఉపరితలాలు మొదలైన వివిధ దృఢమైన ఉపరితలాల నుండి అసలైన ధ్వని యొక్క ప్రతిబింబం కారణంగా పునరుత్పత్తి చేయబడిన ధ్వనిని ప్రతిధ్వని అంటారు. మీరు పర్వతం దగ్గర లేదా భవనం వంటి ప్రతిబింబించే ఉపరితలం దగ్గర అరవడం లేదా చప్పట్లు కొట్టడం వంటివి చేస్తే మీరు మళ్ళీ అదే శబ్దాన్ని వినవచ్చు. మీరు వినే ధ్వనిని ప్రతిధ్వని అంటారు. ధ్వని ప్రతిబింబం వల్ల ప్రతిధ్వని
ఎవరైనా ఒక చిన్న గదిలో ప్రతిధ్వనిని అనుభూతి చెందలేరు. దీని అర్థం చిన్న గదిలో ధ్వని ప్రతిబింబించదని కాదు. ఎందుకంటే చిన్న గదులు ప్రతిధ్వనిని వినడానికి ప్రాథమిక పరిస్థితులను సంతృప్తిపరచవు. ప్రతిధ్వనిని వినడానికి అవసరమైన కొన్ని షరతులు ఉన్నాయి. మానవ చెవులకి వినికిడి స్పర్శ 0.1 సెకను. 2 శబ్దాల మధ్య సమయ వ్యవధి కోసం 0.1 సెకను ఉంటే మీరు 2 ధ్వని తరంగాలను స్పష్టంగా వినగలరని దీని అర్థం. అందువల్ల అసలు ధ్వని మరియు ప్రతిధ్వని మధ్య కనీస సమయ గ్యాప్ తప్పనిసరిగా 0.1 సెకను. ధ్వని మూలం మరియు ప్రతిబింబించే ఉపరితలం మధ్య దూరం ఈ సమీకరణాన్ని సంతృప్తిపరిచినప్పుడు మాత్రమే పై ప్రమాణం సంతృప్తి చెందుతుంది. ఈ విధంగా ప్రతిధ్వనిని వినడానికి అవసరమైన కనీస దూరం గాలిలో ధ్వని వేగం యొక్క పరిమాణంలో 1/20వ భాగం. మీరు ధ్వని వేగాన్ని 344 మీటర్స్ పర్ సెకండ్గా పరిగణిస్తే ప్రతిధ్వనిని వినడానికి అవసరమైన కనీస దూరం 17.2 మీటర్లు. ప్రతిధ్వనుల యొక్క కొన్ని అప్లికేషన్లు ఉన్నాయి. కొన్ని జంతువులు చాలా దూరం వరకు పరస్పరం సంభాషించుకుంటాయి మరియు లక్ష్యాల నుండి ప్రతిబింబించే విధంగా ధ్వని సంకేతాలను పంపడం మరియు ప్రతిధ్వనిని స్వీకరించడం ద్వారా వస్తువులను కూడా గుర్తించడం. ప్రసూతి అల్ట్రాసోనోగ్రఫీలో ప్రతిధ్వని సూత్రం ఉపయోగించబడుతుంది. ఇది తల్లి గర్భాశయంలో అభివృద్ధి చెందుతున్న పిండం లేదా పిండం యొక్క నిజ సమయ దృశ్య చిత్రాలను రూపొందించడానికి ఉపయోగించబడుతుంది. ఇది ఎటువంటి హానికరమైన రేడియేషన్లను ఉపయోగించనందున ఇది సురక్షితమైన పరీక్ష సాధనం. ఏ మాధ్యమంలోనైనా ధ్వని తరంగాల వేగాన్ని నిర్ణయించడానికి ఎకో ఉపయోగించబడుతుంది. ప్రకంపన పెద్ద హాలులో సృష్టించబడిన శబ్దం గోడల నుండి పదే పదే ప్రతిబింబించడం ద్వారా అది ఇకపై వినబడని విలువకు తగ్గించబడే వరకు కొనసాగుతుంది. ధ్వని యొక్క ఈ స్పర్శ ఫలితంగా పునరావృతమయ్యే ప్రతిబింబాన్ని ప్రతిధ్వని అంటారు. ఆడిటోరియం లేదా పెద్ద హాలులో మితిమీరిన ప్రతిధ్వని చాలా అవాంఛనీయమైనది. ప్రతిధ్వనిని తగ్గించడానికి ఆడిటోరియం యొక్క పైకప్పు మరియు గోడలు సాధారణంగా కంప్రెస్డ్ ఫైబర్ బోర్డ్, ప్లానెల్ క్లాత్లు, రఫ్ ప్లాస్టర్ మరియు డ్రేపరీస్ వంటి సౌండ్ శోషక పదార్థాలతో కప్పబడి ఉంటాయి. సీటు పదార్థాలు కూడా వాటి ధ్వని శోషక లక్షణాల ఆధారంగా ఎంపిక చేయబడతాయి. ఆడిటోరియంలు, ఒపెరా హాళ్లు, థియేటర్లు మొదలైన వాటి రూపకల్పనలో ధ్వనికి సంబంధించిన ఈ అంశాలను పరిగణలోకి తీసుకునే భౌతిక శాస్త్రంలో అకౌస్టిక్స్ అనే ప్రత్యేక శాఖ ఉంది. ఇప్పుడు మనం ధ్వని వేగాన్ని కనుగొనడానికి ప్రతిధ్వనిని వినడానికి ఒక సూత్రాన్ని పొందుదాం. ధ్వని మూలం నుండి అడ్డంకి వరకు ప్రయాణించే దూరాన్ని తెలియజేయండి. =D.
అప్పుడు శబ్దం అడ్డంకి నుండి మూలానికి ప్రయాణించే దూరం =d. ఆ విధంగా ధ్వని తరంగం ద్వారా ప్రయాణించే మొత్తం దూరం =2d. ప్రతి ధ్వని సమయం t సెకనుగా ఉండనివ్వండి. వేగం 2d/tకి సమానం. ధ్వని యొక్క బహుళ ప్రతిబింబాల ఉపయోగాలు: సంగీత వాయిద్యాలు, మెగాఫోన్లు, లౌడ్ స్పీకర్లు, హార్న్లు, నాదస్వరం, షెహనాయ్ వంటి ట్రంపెట్లు వంటి సంగీత వాయిద్యాలు అన్ని దిశలలో ధ్వనిని వ్యాపించకుండా నిర్దిష్ట దిశలో పంపేలా రూపొందించబడ్డాయి. ఈ వాయిద్యాలలో శంకు ఆకారపు ఓపెనింగ్ తరువాత ఒక ట్యూబ్ ధ్వనిని ప్రతిబింబిస్తుంది. ఇది మూలం నుండి ప్రేక్షకుల వైపుకు ముందుకు దిశలో చాలా ధ్వని తరంగాలను మార్గనిర్దేశం చేస్తుంది. స్టెతస్కోప్. స్టెతస్కోప్ అనేది శరీరంలో ఉత్పత్తి అయ్యే శబ్దాలను వినడానికి ఉపయోగించే ఒక వైద్య పరికరం. స్టెతస్కోప్లలో కనెక్టింగ్ ట్యూబ్లో జరిగే బహుళ ప్రతిబింబాల ద్వారా ఈ శబ్దాలు వైద్యుని చెవులకు చేరతాయి. కచేరీ హాళ్లు మరియు సినిమా హాళ్ల రూపకల్పన. సాధారణంగా కచేరీ హాళ్లు, కాన్ఫరెన్స్ హాళ్లు మరియు సినిమా హాళ్ల పైకప్పులు చిత్రంలో చూపిన విధంగా ప్రతిబింబం తరువాత ధ్వని హాల్ యొక్క అన్ని మూలలకు చేరుకునేలా రూపొందించబడ్డాయి. కొన్ని హాళ్లలో సీలింగ్ నుండి ప్రతిబింబించిన తరువాత వచ్చే శబ్దం హాల్ అంతటా సమానంగా వ్యాపించే విధంగా వక్ర సీలింగ్ అమర్చబడి ఉంటుంది. గుర్తుంచుకోవలసిన పాయింట్లు: పతన తరంగం ప్రతిబింబించే ఉపరితలం నుండి సాధారణం మరియు సంభవనీయ బిందువు వద్ద ప్రతిబింబించే తరంగం ఒకే సమతలంలో ఉంటాయి. ధ్వని యొక్క ప్రతిబింబం ప్రత్యక్ష ధ్వని తరువాత 0.1 సెకండ్ల కంటే ఎక్కువ సమయంలో శ్రోత వద్దకు చేరుకోవడాన్ని ప్రతిధ్వని అంటారు. ధ్వని ప్రతిబింబం ప్రత్యక్ష ధ్వని తరువాత 0.1 సెకండ్లలోపు శ్రోత వద్దకు చేరడాన్ని ప్రకంపన అంటారు. ఏ మాధ్యమంలోనైనా ధ్వని తరంగాల వేగాన్ని నిర్ణయించడానికి ఎకో ఉపయోగపడుతుంది.